ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో, ఈ ఎగ్జాంపుల్‌లో నాకు ఈ పోర్ట్‌ని సెక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నా 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 కంటైనర్ ఎక్స్‌టర్నల్ వరల్డ్‌కి యాక్సెస్ కావాలంటే నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. అంటే ఎలా? ఈ పోర్ట్ ఏదైతే 22 ఉందో అది కంటైనర్ యొక్క పోర్ట్. ఓకేనా? ఈ వీఎంకి ఏదైతే పోర్ట్ ఉంటుందో చూడండి, నా విండోస్ నుంచి నా వీఎంకి కమ్యూనికేట్ చేయగలుగుతాను. అందుకే ఇక్కడ నేను ఎస్ఎస్హెచ్ అయితే తీసుకున్నాను. అవునా? నా ఎస్ఎస్హెచ్ అనేది నేను అందుకే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇది నా ఐపీ 192.168.42.133. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడొచ్చి నేను పింగ్ చేస్తాను. ఓకే. నా విండోస్ మిషన్‌లో నా వీఎం ఒక యాక్సెస్ అయితే అవుతుంది. నా వీఎం యాక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా వీఎం యాక్సెస్ అవుతుంది కాబట్టి నేను నా వీఎం నుంచి ఒక పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. సో, ఈ వీఎం ఒక పోర్ట్. నేనొక రాండమ్ పోర్ట్ తీసుకుంటాను. 4.4.4.4 అని. ఒక రాండమ్ పోర్ట్ తీసుకొని, ఆ రాండమ్ పోర్ట్‌ని నేనేం చేస్తాను, నా 22తో మ్యాప్ చేస్తాను. 22తో మ్యాప్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎస్ఎస్‌హెచ్ తీసుకున్నాననుకోండి, నా విండోస్ 11 నుంచి ఈ కంటైనర్ ఒక ఐపీతో నేను 4444 అనే పోర్ట్ యూజ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, రీడైరెక్ట్ అవుతుంది. నా విండోస్ నుంచి నా వీఎంకెళ్తుంది. నా వీఎంలో పోర్ట్ ఏముంది? 4444 ఉంది. సో, దానికి ఆల్రెడీ నేను రీట్రాన్స్‌మిషన్ అయితే చేశాను 22కి ఫార్వర్డ్ అవ్వమని. ఆటోమేటిక్‌గా నా రిక్వెస్ట్ ఏమైపోతుంది, నా కంటైనర్‌కైతే యాక్సెస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ నేను రిమూవ్ చేస్తాను. డాకర్ పిఎస్, డాకర్ రన్. సో, సారీ, డాకర్ ఆర్ఎం -f డిలీట్. సో, ఇప్పుడు నా దగ్గర కంటైనర్స్ ఏమీ లేవు. సో, ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సి1 అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జస్ట్ ఎక్స్‌ట్రా లైన్ ఏంటి తెలుసా? -p రాయాలి. -p రాసి ఫస్ట్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది మీ వీఎం పోర్ట్. మీ వీఎంలో ఏదైతే ఫ్రీగా ఉన్నాయో ఆ పోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఐపీ లాగా తీసుకున్నాను. నేను 4444 తీసుకోవాలి. సారీ. ఇక్కడ నేనేం చేస్తున్నాను, 4444 తీసుకున్నాను. ఓకే. 44 తీసుకొని అండ్ దెన్ ఎస్ఎస్‌హెచ్ ఒక పోర్ట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. చూడండి, నా కంటైనర్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ పిఎస్. ఇక్కడ చూస్తే పోర్ట్‌లో చూస్తే చూడండి, ఎనీ ఐపీ 444 పోర్ట్‌కొస్తే ఆటోమేటిక్‌గా నువ్వేం చెయ్యి, 22 పోర్ట్‌కి కనెక్ట్ చెయ్యి. కంటైనర్‌కి చెప్తున్నాం మనం ఇక్కడ. ఫైన్. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా? సో, ఇక్కడ మనం ఐపీ ఏం తీసుకుంటాం? ఐపీ కంటైనర్ ఒక ఐపీ తీసుకుంటామా? లేదు. మన కంటైనర్ ఒక ఐపీ యాక్సెసే అవ్వదు. సో, అందుకే